నమస్తే వెల్కమ్ టు స్టార్ టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కామారెడ్డిలో వరద బీభత్సం, డ్రోన్ దృశ్యాలు. సరస్వతి ఇంటర్నేషనల్ సిబిఎస్ఈ స్కూల్ విద్యార్థులు ఘననాథుని వినూత్నంగా ఆవిష్కరించారు. అండర్ పాసింగ్ వద్ద వర్షపు నీరు గ్రామాలకు రాకపోకలు సాగించుటకు తీవ్ర అంతరాయం. చేపల వేటకు వెళ్లిన బాలుడు మృతి. వినాయక చవితి సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి. వినాయక చవితి పండుగ సందర్భంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వినాయక విగ్రహాల ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా నెల్లూరు నగరంలోని 54వ డివిజన్లలో ప్రతి వీధిలోనూ ప్రతి సెంటర్లోనూ భారీ ఎత్తున విగ్రహాలను ఏర్పాటు చేసి పూజా కార్యక్రమాలు ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమయ్యాయి. ఇక ఈ ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కమిటీ సభ్యులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఇక దీనిపై పూర్తి సమాచారం మా నెల్లూరు ప్రతినిధి కృష్ణ అందిస్తారు. ఓం వినాయకాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గౌరీపుత్రాయ నమః, ఓం స్కందాగ్రజాయ నమః, ఓం పూతాయ నమః, ఓం దక్షాయ నమః, ఓం అధ్యక్షాయ నమః, ఓం విజప్రియాయ నమః, ఓం వాణీప్రదా సర్వసిద్ధిప్రదాయకాయ నమః, ఓం చతుర్భుజాయ నమః, ఓం చతురాంగబలప్రదాయ నమః, ఓం దేశ్వరాయ నమః, ఓం నాగయజ్ఞోపవీతినే నమః. ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनश्वन्नोतिभिस्वेदसनेवदे देनामवित्रियवदो सर्वविद्यानां दक्षिणामूर्तये निर्मलस्फटिकाकृतौ आधारं सर्वविद्यानां हयग्रीवोपां देवीम् अत्र श्रीविजयोगोरे ध्रुवाणि तन्मदं मम स्मृते यतो हरिः भावस्तेषाञ्जयस्तेषां गौरीं त्रिपुरात् परात् परः प्रकृत्यै नमः, ओं विकृत्यै नमः, ओं विद्यायै नमः, ओं वसुधारिण्यै नमः, ओं कमलायै नमः, जनन्यै नमः, ओं पुष्ट्यै नमः, ओं शिवायै नमः, ओं शिवकर्यै नमः, ओं सत्यायै नमः, ओं विमलायै नमः, ओं प्रीतिपुष्करण्यै नमः, ओं शान्तायै नमः, ओं भास्कर्यै नमः, ओं बिल्वनिलयायै नमः, ओं हरिण्यै नमः, ओं हेममालिन्यै नमः, ओं नमः, मंगलादेव्यै नमः, विष्णुवक्षाय समाश्रिताय नमः, दारिद्र्यवंशिन्यै नमः, देव्यै नमः, सर्व తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షాలు బీభత్సమే సృష్టించాయి. ఇక భారీ వరదల నేపథ్యంలో పంట పొలాలు, నివాస ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకుపోయాయి. రైలు పట్టాలు, రహదారులపైకి భారీగా వరద నీరు చేరటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు చోట్ల కార్లు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఇక తాజాగా ఈ డ్రోన్ దృశ్యాలు కామారెడ్డిలోని వర్షాల తీవ్రతకు అద్దం పడుతున్నాయి.
ఎర్రవల్లి మండలం సరస్వతి ఇంటర్నేషనల్ సిబిఎస్ఈ స్కూల్ విద్యార్థులు గణనాథుని వినూత్నంగా ఆవిష్కరించారు. బొజ్జ గణపయ్య ఆకారంలో అబ్బురపరిచే ప్రదర్శన ఇచ్చారు. పాఠశాల చైర్మన్ వీర గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ వినాయక చవితి భారతీయ సంస్కృతిలో ముఖ్యమైన పండుగని పేర్కొన్నారు. పార్వతీ పరమేశ్వరుడికి కుమారుడైన వినాయకుని పుట్టినరోజునే వినాయకుని పండుగ జరుపుకుంటామని విద్యార్థులకు వివరించారు. ఈ ప్రదర్శనలో విద్యార్థులకు సంస్కృతి సాంప్రదాయం పట్ల అవగాహన పెంచే గొప్ప ప్రత్యేక ప్రదర్శనగా నిలిచిందని, ఇది అందరినీ ఆకట్టుకుంటుందని అన్నారు. చేపల వేటకు వెళ్లిన ఓ బాలుడు ప్రమాదవశాత్తు ఒక కాలువలో పడి మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గణపురం గ్రామంలో చోటు చేసుకుంది. ఇక కుక్కాడపు మనోజ్ వయసు 13 సంవత్సరాలు కాగా కోదాడ పట్టణంలోని ఒక ప్రైవేట్ పాఠశాల నందు 5వ తరగతి చదువుతున్నాడు. నిన్న సెలవు దినం కావడంతో గణపవరం గ్రామంలో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు తూములోకి జారి పడిపోయాడు. ఇక ఈ క్రమంలో మనోజ్ తూములో ఇరుక్కొని మృతి చెందగా జేసీబీ సహాయంతో స్థానికులు బయటకు తీశారు. ఇక ఈ నేపథ్యంలో గణపురం గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. కేతపల్లి మండలంలోని అండర్ పాసింగ్ వద్ద వర్షపు నీరు, నల్ల చెరువులోని వరద నీరు వచ్చి జమవటంతో స్కూల్ విద్యార్థులకు, వ్యవసాయదారులు వ్యవసాయ క్షేత్రాల వద్దకు వెళ్లటానికి, వాహనదారులు వివిధ గ్రామాలకు రాకపోకలు సాగించడానికి తీవ్ర ఇబ్బందులు కలిగాయి. ఇక వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అండర్ పాసింగ్ కింద నుండి 20 నుండి 30 గ్రామాలకు ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటామని స్థానికులు తెలిపారు. ఈ అండర్ పాసింగ్ వద్ద భారీ ఎత్తున వరద నీరు నిలువ ఉండటంతో ఈ ప్రాంత ప్రజల రాకపోకలు వాహనదారుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలిగి వాహనదారులు స్కిడ్ అయి ప్రమాదాల బారిన పడి గాయాల పాలవుతున్నట్లు స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇక గతంలో ఈ అండర్ పాసింగ్ వద్ద వరద నీరు చేరటంతో బైక్ పై ఒక వ్యక్తి కింద పడి మృతి చెందినట్లుగా కూడా గ్రామస్తులు తెలిపారు. ఇక ఈ విషయంపై జీఎంఆర్ అధికారులకు, స్థానిక ఎంపీడీఓకు, గ్రామ కార్యదర్శికి వివిధ గ్రామాల ప్రజలు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వినాయక చవితి బ్రహ్మోత్సవాల్లో భాగంగా వినాయక చవితి రోజున స్వామివారికి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రికి ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికి స్వామివారికి దర్శనం, వేద పండితుల ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు, స్వామివారి చిత్రపటాలు అందించి సత్కరించారు. అనంతరం నూతన అన్నదాన భవనం ప్రారంభించిన మంత్రి మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు 500 ఉద్యోగాలు దేవాదాయ శాఖలోనే ఉన్నాయని, వాటన్నింటినీ అర్హత కలిగిన వారిని ఎంపిక చేసుకొని అవకాశం కల్పిస్తానని తెలిపారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా హిందూ ఆలయాలలో జరిగేటువంటి పూజా కైంకర్యాలని ప్రత్యక్షంగా ప్రతి ఆలయంలో జరిగేటువంటి దాన్ని ఆయన పర్యవేక్షిస్తూ, మరి ముఖ్యంగా ఇటువంటి బ్రహ్మోత్సవాల టైంలో ఆలయాలకి తను లేకపోతే తను మంత్రివర్గ సహచరుల్ని పంపి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలని స్వామివారికి ఇవ్వడం అనేటువంటిది ఆనవాయితీ. ఈ ఆనవాయితీలోనే ఈరోజు ఈ యొక్క కాణిపాకం వినాయక స్వామి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా నేను ఇక్కడికి రావడం జరిగింది. గడిచిన సంవత్సరం కూడా నాకే అవకాశం ఉండింది, కానీ కృష్ణానది పరివాహక ప్రాంతంలో వచ్చినటువంటి వరద బీభత్సంలో ఆనాడు మేమందరం అక్కడే ఉండిపోవడంతో స్థానిక శాసనసభ్యుల్ని, అధికార యంత్రాంగాన్ని ఇక్కడికి వచ్చి పట్టు వస్త్రాలు ఇవ్వమని చెప్పి ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఇచ్చాం. మరి ఈ సంవత్సరం పూర్తి స్థాయిలో ఈ ఉత్సవాలలో పాల్గొనడానికి నేను ఇక్కడికి రావడం, స్వామివారికి ప్రభుత్వ లాంఛనంగా ఇచ్చేటువంటి పట్టు వస్త్రాలని స్వామికి సమర్పించడం జరిగింది. ఈరోజు స్వామివారి యొక్క ఆశీస్సులు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి, హిందూ ధర్మాన్ని ఆచరించేటువంటి ప్రతి కుటుంబానికి విఘ్నేశ్వరుని యొక్క ఆశీస్సులు ఉండాలని, ఎటువంటి విఘ్నాలు లేనటువంటి సమాజ స్థాపన జరగాలి, అన్ని విధాల ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధిని సాధించాలని చెప్పి ఆ యొక్క వినాయక స్వామి వారిని అందరం కలిసి వేడుకోవడం జరిగింది. వచ్చినటువంటి సందర్భంలో స్వామివారి ఆశీస్సులతోటి ఈరోజు ఇక్కడ నిర్మాణం చేసినటువంటి ఈ యొక్క అన్నప్రసాద ఈ యొక్క హాల్ని దాదాపు 4 కోట్ల రూపాయలతో ఇప్పటికే దాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. గతంలో ఈ అన్నప్రసాదం జరిగేటువంటి ఈ ప్రాంతంలో కేవలం రోజుకి 2500 మాత్రమే ఇందులో ఈ యొక్క అన్నప్రసాద వితరణ జరిగేది. ఈరోజు ఈ నూతన భవనం, నూతనంగా ఏర్పాటు చేసినటువంటి వంటశాల, ఇవన్నీ కూడా మెకనైజ్డ్ పద్ధతిలో ఉండాలి అనేటువంటిది ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆశీస్సులతో, వారు ఇచ్చిన ఆదేశాలను అమలు పరుస్తూ దాదాపు 4 కోట్ల రూపాయల పైచిలుకు అయ్యేటువంటి ఈ కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభించడం జరిగింది. ఇదే కాదు, చిత్తూరు జిల్లాలో ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో అనేక ఆలయాలకి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, దేవాదాయ శాఖ, అనేక మంది సంస్థలు కూడా, వాలంటరీ ఆర్గనైజేషన్స్ కూడా ముందుకొచ్చి ఆలయాల పునర్నిర్మాణ కార్యక్రమంలో పాల్గొంటారు. కాణిపాకంకి ఇక్కడ వరసిద్ధి వినాయక స్వామి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. కామారెడ్డిలో వరద బీభత్సం, డ్రోన్ దృశ్యాలు. సరస్వతి ఇంటర్నేషనల్ సిబిఎస్ఈ స్కూల్ విద్యార్థులు ఘననాథుని వినూత్నంగా ఆవిష్కరించారు. అండర్ పాసింగ్ వద్ద వర్షపు నీరు, గ్రామాలకు రాకపోకలు సాగించుటకు తీవ్ర అంతరాయం.
చేపల వేటకు వెళ్లిన బాలుడు మృతి. వినాయక చవితి సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టార్ టీవీ.